సార్ చాలా వరకి కార్డియాక్ రీహాబ్ గురించి వింటూ ఉంటాం. ఏంటది? కార్డియాక్ రీహాబిలిటేషన్ అనేది ఇట్స్ ఎ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. అంటే పర్యవేక్షణలో జరిగే ట్రీట్మెంట్. అది హార్ట్ అటాక్‌కి వేరే ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్‌కి వేరే ఉంటుంది. బట్ సమ్ అండ్ సబ్స్టెన్స్ అంటే దాంట్లో యూజువల్‌గా చేసేదేంటంటే కార్డియాక్ రీహాబ్‌లో మన హార్ట్ ఫెయిల్యూర్‌కి సంబంధించిన ఇదిలో దానికి స్లోగా వాళ్ళు వాకింగ్ డిస్టెన్స్ పెంచడము, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి అంటే దే విల్ బి రీహాబ్ పీపుల్ విల్ బి దేర్. వాళ్ళకి స్ట్రక్చర్డ్ అంటే ఒక డైలీ ఈ మోతాదులో ఎక్సర్సైజ్ చేయాలి. ఈ మోతాదులో రన్ చేయొచ్చు. ఈ మోతాదులో వాక్ చేయొచ్చు అని స్ట్రక్చర్డ్‌గా స్లోగా అంటే ఈరోజు 100 మీటర్స్ నడిచారంటే నెక్స్ట్ టుమారో 200 అలా స్లోగా వీక్లీ కొంచెం కొంచెం పెంచడము. వాళ్ళ సింప్టమ్స్ అసెస్ చేయడం. అంటే ఇంత నడిస్తే వాళ్ళకి ఆయాసం వస్తుంది. సో, దీనికి రెస్ట్రిక్ట్ చేయాలి. కంపేర్ టు యెస్టర్‌డే, టుడే ఈస్ బెటర్ ఆర్ నాట్. హీస్ ఏబుల్ టు టేక్ అప్ మోర్ యాక్టివిటీ ఆర్ నాట్. అట్లా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏ రీహాబ్ పర్సన్ ఉంటుంది. సో, దాన్ని కార్డియాక్ రీహాబ్ అంటారు. ప్లస్ దీనివల్ల మనకి హౌ ఈస్ పేషెంట్ రెస్పాండింగ్ టు థెరపీ అది మనకి ఆబ్జెక్టివ్ వేగా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత పేషెంట్ ఇంప్రూవ్‌మెంట్ ఉందా? డిటోరియేట్ అయ్యాడా? ఓన్లీ ఫ్రాంక్ సింప్టమ్స్ ఉంటే తప్ప తెలీదు. అదే స్ట్రక్చర్డ్ వేగా మనం చేసామంటే విల్ బి ఏబుల్ టు అసెస్ ఆయనకి ఇంకా ఎక్కువ హైయర్ మెడిసిన్స్ కావాలా? హైయర్ ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరం ఉంటుందా? అలా తెలవాలి. సో, యూజువల్‌గా మన సిటీలో మాత్రం చాలా హాస్పిటల్స్‌లో కార్డియాక్ రీహాబ్ సెపరేట్ యూనిట్ ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. బికాజ్ ఇట్ ఈస్ సంథింగ్ ఎ బ్రిడ్జ్ లాంటిదనుకోవచ్చు. ఫ్రమ్ హాస్పిటల్ అడ్మిషన్ టు డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికెళ్ళే కంటే ముందు ఆయన ఎంతవరకు చేయగలుగుతున్నారు యాక్టివిటీ అవన్నీ స్ట్రక్చర్డ్ వేగా అనలైజ్ చేయొచ్చు. సో, కార్డియాక్ రీహాబ్ డెఫినెట్‌లీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పేషెంట్స్ విత్ నోన్ హార్ట్ ఫెయిల్యూర్.